యేసుక్రీస్తు వారు యెరికో పట్టణానికి వస్తున్నాడని వాడు తెలుసుకొని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించవా అని కేకలు వేయడం మొదలు పెట్టాడు. నిజంగా వాడి కేకలు ఆ రోజు క్రీస్తు ప్రభువుని నిలిపాయి. ప్రభువు వాడిని స్వస్థపరిచాడు. కళ్ళొచ్చేసాయి. క్రీస్తుని వెంబడించాడు. నిజంగా వాని జీవితంలో వెలుగును చూశాడు. నిజంగా వాని జీవితంలో ఆనందాన్ని చూశాడు. రోజు నువ్వు కూడా ఆనందాన్ని చూడబోతున్నావు. నిరాశ పడకు. నా బ్రతికింతే అని నెగిటివ్ గా ఆలోచించకు. పాజిటివ్ దృక్పథంతో ఉండు. ప్రభు నీ బ్రతుకును మారుస్తాడు. నీ స్థితిని మారుస్తాడు. నీ పేదరికాన్ని మారుస్తాడు. నీ అనారోగ్యాన్ని స్వస్థపరుస్తాడు. నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా నేను బయట తీసుకొస్తాడు. నువ్వు మారడు అనుకుంటున్న నీ భర్తను మార్చి చూపిస్తాడు. నువ్వు ఇంక నా పరిస్థితులు మారవు అనుకుంటున్నావు కదా, ఆ పరిస్థితులన్నీ మార్చి చూపిస్తాడు. ఇంక నా బిడ్డలు ఇంతే, నా కొడుకు ఇంతే, నా జీవితం ఇంతే, నా ఉద్యోగం ఇంతే, నా వ్యాపారం ఇంతే అని నిరాశతో ఉన్న నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. విశ్వాసంతో ప్రభు వైపు చూడు. నీ కొరకు ఆయన ఆనందాన్ని వెలుగును విత్తి ఉన్నాడు. నీ స్థితిని ఆయన మారుస్తాడు. నువ్వు విశ్వసిస్తే, నువ్వు నమ్మితే ఆయన మహిమ ఖచ్చితంగా